చెప్పండి. చేస్తాను. టికెట్ తీసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్న తర్వాత బూత్ రెడీగా ఉంది సార్. సరే ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. ఫ్రెండ్స్, చిన్నప్పుడు బుక్లలో చదువుకున్నదే పాపికొండల గురించి అని ఈరోజు నా కొడుకు వల్ల పాపికొండ రాగలిగిన ఈ ఎంజాయ్మెంట్ మీకు క్లియర్గా ఈ వీడియోని చూపిస్తాను. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఇది బోట్ ఫస్ట్ ఫ్లోర్, ఏసీ ఉంది అండ్ చాలా టేబుల్స్ కూడా చాలా ఉన్నాయి. మా టిఫిన్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. ఏం తిన్నావు? ఇడ్లీ చిన్న టిఫిన్ ఎట్టుందిరా? చాలా బాగుంది. వాట్ అబౌట్ యూ రూపా? ఎక్స్పెక్ట్ చేసినంత ఏసీ వస్తుందా? బాగానే. ఎక్స్పెక్ట్ చేసినంత ఏసీ లేదా? ఏ బోటు? బోట్ మీద ఉన్నావా? డ్యాన్స్ అయ్యి. చాలు. ఏపీ టూరిజం హరిత బోర్డు టికెట్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు దగ్గరికి వచ్చేయండి సార్. మీరు టికెట్ తీసుకుని బోర్డు దగ్గరికి వచ్చేయండి. మనకి బోర్డులో బ్రేక్ఫాస్ట్ ఉంది. మండలం మారుమూల గిరిజన గ్రామం పోచవరం అనే విలేజ్ కా నుంచి ఈ రోజు మన విహారయాత్ర స్టార్ట్ అవుతుంది. చూడండి, అలాగే ఈ రోజు మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలం సిరివాక అనే విలేజ్ వరకు మన విహారయాత్ర ముందు కొనసాగుతుంది. చూడండి, మన జర్నీ స్టార్ట్ అవుతున్నటువంటి ఈ ప్రాంతం కాడ గోదావరి లోతు వచ్చేసి 1 నుంచి 80 అడుగుల మధ్యలో ఉంటుంది. మన ఎండింగ్ ప్లేస్ అనగా ఆ పాపికొండల నడుమ ఇదే గోదావరి లోతు వచ్చేసి 1 నుంచి 300 అడుగులకు పైగానే ఉంటుంది. అలాగే మన జర్నీ ఈ పొడి నది గోదావరి నది పని కాబట్టి అందరూ కూడా ఈ గోదావరి మాత ఆశీస్సులు పొందాల్సి ఉంటుంది. అది ఎలా అంటే, నేను గోదావరి మాతకు అంటాను, అందరూ కూడా నాతో సమానంగా గట్టిగా జయ్యని పలకండి. ఓకేనా? అలా అందరూ కూడా రెడీగా ఉండాలి, గట్టిగా అనాలి గోదావరి మాతకి. కొంచెం గట్టిగా గోదావరి మాతకి. మీ అందరికి కూడా చెయ్యి. చూడు, అలాగే ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి పేరు కొండరాయ్. థ్యాంక్ యూ సార్, తీసుకొచ్చాను. మీరు కొట్టండి. అంటే క్వశ్చన్ ఆన్సర్ థింక్ చేస్తూ ఉండండి. అంటే ఆన్సర్ అయితే ఒకరు చెప్పారు. ఫస్ట్ గా ఒక మీరందరూ ఈ రోజుల్లోనే ఇలా చేస్తున్నారంటే ఒకసారి పైకి రావా. తుమ్ములేరు అనే విలేజ్. చూడండి, విలేజ్ కి ఎటువంటి రోడ్ అంటే చెప్తాను. ఈ విలేజ్ కి ఎటువంటి రోడ్వే కానీ, పవర్ సప్లై కానీ, వైద్య సదుపాయం కానీ లేనటువంటి మొట్టమొదటి మారుమూల గిరిజన గ్రామం. వీళ్ళ జీవనాధారం ఎలా అంటే, ఈ అడవిలో దొరుకుతున్న తేనె, చింతపండు, వనమూలికలు, చేపలు కొడుతూ, కట్టెలు కొడుతూ వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. చూడు, వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికి జర్నీ చేయాలి అన్నా లెఫ్ట్ లో బ్యాక్ సైడ్ చూడండి మినీ బోట్స్ ఉన్నాయి, నాటుపడవలు. ఆ చిన్న చిన్న మినీ బోట్స్ మీదనే ఇక్కడ నుంచి కూడా మన బోటింగ్ పాయింట్ వరకు వచ్చి అక్కడ నుంచి వెహికల్ మీద ఒక 20 కిలోమీటర్స్ జర్నీ చేసి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సామాన్లు అన్ని కూడా కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటూ ఉంటారు.
చూడండి అలాగే ఈ విలేజ్ లో ఉండే వాళ్ళు ఎవ్వరికి పవర్ సప్లై అంటూ ఏమీ లేదు సార్. వాళ్ళందరూ చీకట్లోనే ఉంటున్నారని చెప్పేసి సార్ 20 నిమిషాలు స్టాప్ అండి ఇక్కడ, ఓకేనా? ఎందుకంటే మనకి ఇంకా చాలా జర్నీ ఉంది, లేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. కూల్ ఉండవు, నార్మల్ ఉంటాయి. 6 మూల విలేజ్ ఎంత? ఏంటి 1 రూపాయి ఒకటి? జీడి మామిడి పండు ఇక్కడ స్వీట్, ఇక్కడ తీయ ఉన్నట్టుంది. అవే ఉంటాయి, ఇంకేమన్నా తీసుకో మరి. ఎట్లున్నాయి? ఏం పళ్ళు అన్నారు ఇవి? ఏమో జీడి పండ్లు, జీడి మామిడి పండ్లు. ఫుల్ వాటర్ ఉంది ఇందులో. టేస్ట్ పర్లేదు, ఒకరు ఉంది కానీ చాలా బాగుంది. ఏదన్నా హెల్త్ ఇష్యూ, ఏదన్నా హెల్త్ కి పర్పస్ బాగుంటుంది. బాగుంటుంది. ప్యూర్ ఏమంటారు, మందులు ఏమి వేయకుండా పండించినట్ట. హెర్బల్. ఓకే.